అన్నోత బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగింది. అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం పూలకుంటలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడి ఇంటి ముందు నిరసనకు దిగింది వరలక్ష్మి అనే మహిళ. 3 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు సురేష్, వరలక్ష్మి. పెళ్లి చేసుకుంటారని చెప్పి శారీరకంగా లోబరుచుకున్నారని ఆరోపిస్తోంది సదరు మహిళ. ప్రియుడు సురేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది సదరు బాధిత మహిళ. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులను మీరు చూడొచ్చు. ఒకసారి ఎటువంటి ఆరోపణలు చేస్తోంది సదరు మహిళ అని చూద్దాం. చేసుకోవడం లేదు తిరాడికి వాళ్ళ ఇంట్లో భయపడి వాళ్ళు ఒక్కడం లేదు. ఊరికి రాని యాత కోసం రాని వయసు 19 ఏళ్ళు, వాడు వయసు 25 ఏళ్ళు. సురేష్ అన్నవాడు ఎన్ని సంవత్సరం అంటే లవ్ చేస్తున్నారు మీరు? 3 సంవత్సరాల నుంచేనా? మరి ఏమన్నాడు ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాడు? ఎందుకు భయపడి వద్దంటున్నాడన్నా? ఇంత ముందు ఏమన్నా పెళ్లి చేసుకుంటాను ఈ రోజు చెప్పి మాట ఇచ్చాడు వాడు. మరి ఇంత ముందు చేసుకుంటే 3 ఏళ్ళుగా నువ్వు పెళ్లి చేసుకోమని అడగలేదా? నువ్వు చేసుకున్నాడు. వాళ్ళ అన్నదావుని ఉంటాను, వాళ్ళ అన్నదావుని ఉంటాను అన్నాడు. మరి అయిపోయింది వాళ్ళ అన్నది పెళ్లి అయిపోయింది. ఇప్పుడు వాడు వాడకని వచ్చేస్తుందని ఇంకో మొగడు ఎట్లా పుట్టాడు? 5 నిమిషాలు ఉండప్పా, 5 నిమిషాలు ఉండు. చెప్పమ్మా, ఇటు చెప్పమ్మా, ఇటు చెప్పమ్మా. ఇక్కడ చూడమ్మా, అరిస్తే సమస్య రాదు. ఏం చెప్పు సమస్య? ఇప్పుడు ఏమి మా పిల్లలు నువ్వు ఫోన్ చేసి ఫోన్ ఎత్తలేదా పిల్లడు? కాదమ్మా, నువ్వు ఈ విషయం అంత ఫోన్ మాట్లాడలేదా? అబ్బాయితో ఫోన్ లో మాట్లాడలేదా? ఈ రోజు వచ్చినాడు, ఈ రోజు కనిపించినాడా? రైట్, అది ఆ బాధిత మహిళ మరి ముఖ్యంగా ఆరోపిస్తోంది. ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగింది. ఈ ఘటన అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం పూలకుంటలో చోటు చేసుకుంది. ప్రియుడి ఇంటి ముందు నిరసనకు దిగింది వరలక్ష్మి. 3 ఏళ్లుగా ప్రేమించుకున్నారు సురేష్, వరలక్ష్మి. పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా లోబరుచుకున్నారని సదరు వరలక్ష్మి ఆరోపిస్తోంది. ప్రియుడు సురేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది వరలక్ష్మి. ఇదే అంశానికి సంబంధించి రియాక్షన్స్ వస్తున్నాయి. రియాక్షన్స్ చూద్దాం. ఏం మాట్లాడదు చెప్పు. అబ్బా చెప్తున్నాడు, మనం ఏం మాట్లాడదు. సరే ఫస్ట్ ఇవాళ ఏమనేది ఆదేమో చెప్తా ఉన్నది. వినాలి మనము. ఇన్ని దినాలు వారం లోపల ఉన్నది ఈ సమస్య. మరి ఎవరు పడుచుకోలేదు. రోడ్డుకు వచ్చాక తెలిసైతే వచ్చింది కదా బాబా. మరి మన నీట్లో నాయకులు చూడు తెలుస్తుంది చూడు ఏమనేది. మరి తెలియ నిన్ను పెళ్ళని చేసుకున్నా చెప్తున్నాడు ఈ పాప కూడా. రైట్, అది వరలక్ష్మి ఆరోపిస్తోంది. అతగాన్ని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తోంది. తనకు న్యాయం జరగాలి అంటూ డిమాండ్ చేస్తోంది వరలక్ష్మి. ఈ నేపథ్యంలో ప్రెసెంట్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ నేపథ్యంలో కూడా మాట్లాడింది మీడియాతో. తనేమంటుందో చూద్దాం. అనంతపురం జిల్లా, నేను చదువుతుంది మలకమూరు. అందరికీ నమస్కారం. నా పేరు వరలక్ష్మి. నేను పులుకుంట గ్రామంకి చెందిన వరలక్ష్మి. అనంతపురం జిల్లా
నేను చదువుతుంది మలకమూరులో, అంత కర్ణాటక ఎడ్యుకేషన్ అంతా చదివింది. పులుకుంట గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి నన్ను ప్రేమ పెళ్లితో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి ఇప్పుడు దొంగచాటుగా తిరుగుతున్నాడు. వాళ్ళ అమ్మ నాన్నల మాటలు నమ్మి ఇప్పుడు నన్ను వద్దు వద్దు అంటున్నాడు. నన్ను డబ్బులు పరిస్తాము అని పంచాయతీ చేసి నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు వాడు ఇక్కడ కూడా లేడు. నాకు న్యాయం కావాలి, న్యాయం జరిగే తీరాలి. నా చెల్లెండ్లు ఇంకా ముగ్గురు చెల్లెండ్లు ఉన్నారు. నేనే పెద్దదాన్ని, ఇలా చేస్తే ఇంకా ముగ్గురు పిల్లల పరిస్థితి ఏమి? మా అమ్మ నాన్నలు కూడా. అందరికీ నమస్కారం అండి. నా పేరు వరలక్ష్మి. నేను పులుకుంట గ్రామానికి చెందిన వడ్డే వరలక్ష్మి. నేను మలకమూరు కాలేజీలో చదువుకుంటుండగా ఒక అబ్బాయి ప్రేమ పెళ్లితో పెళ్లి చేసుకుంటానని 3 సంవత్సరాల నుండి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న మాటలు నమ్మి నన్ను పెళ్లి చేసుకోవడం లేదండి. ఇప్పుడు వాడు కూడా ఊళ్ళో లేడు. వాళ్ళ అన్నదైనాక నేను చేసుకుంటానని మాట ఇచ్చి బలవంతం చేసి నన్ను వాడుకుని ఇప్పుడు నన్ను పెళ్ళి చేసుకోను అని అంటున్నాడు. ఇప్పుడు నాకు న్యాయం కావాలి, న్యాయం జరగాలి. మా ఇంట్లో పరిస్థితి బాగలేదు, నా పరిస్థితి బాగలేదు. మేము 4 ఆడపిల్లలు, ఇంకా 3 ఉన్నారు. ఇంకా నేనే ఫస్ట్ ఇలా చేస్తే 3 పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? డబ్బులు ఇస్తాము, డబ్బులు పారేస్తాము అంటున్నాడు. నేను ఏమైనా వ్యభిచారి దాన్ని డబ్బులు పారేసుకోవడానికి? నేను మా ఇంట్లో అమ్మ నాన్నలు కూడా ఎంత కొడుతున్నారు, తిడుతున్నారు, హింసిస్తున్నారు. వాడి వల్ల ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇప్పుడు మోసం చేసి ఎక్కడో పోయి దాచుకున్నాడు. అందరికీ రైట్, అది వరలక్ష్మి ఆరోపిస్తోంది. తనకి ఇంకా 3 చెల్లెళ్ళు ఉన్నారు. ఒకవేళ తనకి న్యాయం చేయకపోతే తమ కుటుంబం పరిస్థితి ఏంటి అంటూ కూడా వరలక్ష్మి ఆరోపించడం జరుగుతోంది. వరలక్ష్మి ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతోంది. నేపథ్యంలో కంప్లైంట్ రిజిస్టర్ అయిందా? అట్ ద సేమ్ టైం ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైందా? సురేష్ ఎక్కడ ఉన్నాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చెల్లానాయుడు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెల్లానాయుడు, ప్రస్తుతం వరలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు యాక్షన్లోకి దిగారా? సదరు సురేష్ని అదుపులోకి తీసుకోవడం జరిగిందా? సచిన్ ఏదైతే ఉందో 3 సంవత్సరాలుగా ప్రేమ వ్యవహారం నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఏకంగా అబ్బాయి తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు వరలక్ష్మి ఎవరైతే ఉందో వడ్డే వరలక్ష్మి ఈరోజు సురేష్ ఎవరైతేనో తన ప్రేమించినటువంటి సురేష్ ఇంటి వద్దకు వచ్చి గొడవ చేసినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే నాకు న్యాయం చేయాలి, ముఖ్యంగా ఏదైతే ఉందో అతను నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్ను మోసం చేశాడు, ఇటువంటి పరిస్థితుల్లోనే నాకు న్యాయం చేయాలని తన ఏదైతే ఉందో సురేష్ ఇంటి వద్ద ధర్నా దిగినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్ కి అక్కడ ఫిర్యాదు చేయడానికి కూడా అక్కడికి వెళ్ళినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో పోలీసులు అయితే ఒకవైపు ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాం, ఎంక్వైరీ చేసిన పూర్వపరాలు తెలుసుకున్న తర్వాత దీని మీద పెద్దవాళ్ళతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటాం అన్నట్టుగా పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యంలో అయితే మొత్తం ఏదైతే 3 సంవత్సరాలుగా సాగుతున్నటువంటి ప్రేమ వ్యవహారం ఈ రోజు రోడ్డున పడిందని చాలా మంది అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితులు ఏదైతే ఉందో సురేష్ అనే వ్యక్తి నన్ను వాడుకుని వదిలేసినటువంటి నేపథ్యంలో ఇన్ని రోజులు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. కాకపోతే మా అన్న వివాహం జరిగిన తర్వాత నేను చేసుకుంటానని చెప్పినట్టు నేపథ్యంలో వాళ్ళ అన్న పెళ్లి అయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా తప్పించుకు తిరుగుతున్నాడు. ఎక్కడ ఉంటున్నాడు కూడా సరిగ్గా తెలియట్లేదు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో నాకు న్యాయం కావాలి అంటూ కూడా వరలక్ష్మి రోడ్డుకు ఎక్కినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో మరి పెద్దలు కావచ్చు లేదంటే పోలీసుల దగ్గర నాకు న్యాయం జరగాలి అని చెప్పి గంటాపదంగా వరలక్ష్మి అయితే డిమాండ్ చేస్తోంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో పెద్దలు ఏదైతే సురేష్ వాళ్ళ పెద్దలు కావచ్చు లేదంటే వరలక్ష్మి వారి పెద్దలు కావచ్చు మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? అందులో ముఖ్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో 2 కుటుంబాలను పిలిపించి మాట్లాడే నేపథ్యం. అందులో ముఖ్యంగా వరలక్ష్మి విద్యాభ్యాసం అంతా కర్ణాటకలో జరిగినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ 3 సంవత్సరాలుగా ప్రేమ వ్యవహారం జరుగుతుంటే పెద్దలు కావచ్చు లేదంటే ముఖ్యంగా వరలక్ష్మి ఎందుకు ఇన్ని రోజులు సైలెంట్ గా ఉంది అనేది కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం. ఒకటే కారణం, ఆమె చెప్తున్నదైతే మాత్రం సురేష్ వాళ్ళ అన్న పెళ్ళైన తర్వాత చేసుకుంటానని చెప్పినటువంటి నేపథ్యంలో నేను ఇన్ని రోజులు వెయిట్ చేశాను, ఇప్పుడున్న పరిస్థితులు అయితే మాత్రం తప్పించు తిరుగుతున్నాడు. ముఖ్యంగా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, ఎక్కడ కనిపించట్లేదు, ఎక్కడ ఉంటున్నాడో తెలియట్లేదు. ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా భయపడుతున్నారు. వాళ్ళు చెప్పినట్టుగా వింటున్నాడు, నన్ను మోసం చేయడం ఏంటి అని చెప్పేసి ఆమె ప్రశ్నిస్తున్నట్టు నేపథ్యం. ముఖ్యంగా ఈ ఏదైతే ఉందో పంచాయతీ చేసి కూడా నాకు ఏదో డబ్బులు ఇస్తారు అన్నటువంటి చోట కూడా వరలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే నేను ప్రేమతో వచ్చాను కాబట్టి ఇటువంటి పరిస్థితిలో నేను రోడ్డు మీద పోయే వ్యక్తిని కాదు కాబట్టి ఖచ్చితంగా అతను పెళ్లి చేసుకుంటాడంటేనే నేను అతనితో పరిచయం పెంచుకున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో నాకు అన్యాయం జరుగుతుంది. దాదాపు 3 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి తతంగం ఈ రోజు నేను బయటికి చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు అంటే నాకు విధి లేని పరిస్థితుల్లో, ఎందుకంటే నాకు న్యాయం జరగడం లేదు అనేది తెలిసి నేను ఈ రోజు రోడ్డు మీదకి వచ్చినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో పోలీసులు కావచ్చు పెద్దలు కావచ్చు ఎవరైనా కూడా నాకు ఖచ్చితంగా సురేష్ తో పెళ్లి జరిపించి నాకు న్యాయం చేయాలని వరలక్ష్మి చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి పోలీసులు ఏం ఎంక్వైరీలో ఏం తేలుతుంది అనేది వేచి చూడాల్సిన అంశం. సచిన్, అంటే ప్రస్తుతం సురేష్ పోలీసులు అదుపులో ఉన్నాడా లేకపోతే పోలీసులు మరి ముఖ్యంగా గాలింపు చర్యలను చేపట్టడం జరుగుతుందా? పరారీలో ఏమైనా ఉన్నాడా సురేష్?
పోలీసులకు ఫిర్యాదు అందిన వెంటనే మేము ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తామని చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఎందుకంటే ఈ ఫోన్ చాటింగ్ కావచ్చు, ఫోన్ కాల్స్ కావచ్చు, ఇవన్నీ మొత్తం అంతా తీసుకున్న తర్వాత మేము సురేష్ని పిలిపించడమా, అంటే బయట ఎక్కడైనా ఉంటే ఇంకా అక్కడ నుంచి పిలిపించడం, లేదంటే ఇక్కడ ఉంటే అదుపులోకి తీసుకొని విచారించడం, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ముఖ్యంగా మేము ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మాకు ఎంక్వైరీ, మినిమం ఎంక్వైరీ చేస్తాం. ఆ తర్వాత మేము ఈ పెద్దల్ని కావచ్చు, లేదంటే సురేష్ని కావచ్చు, అందరినీ పిలిపించి స్టేషన్కి ఏం జరిగిందనేది కూడా మా దగ్గర ఏదైనా డేటా తీసుకున్న తర్వాత వాళ్ళని పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా లేని పరిస్థితుల్లో మరి ఆ అమ్మాయి ఏం చెప్తుందో చూసి దానికి తగిన విధంగా అమ్మాయికి న్యాయం జరిగే విధంగా మేము చర్యలు తీసుకుంటామని పోలీసులు ఒకవైపు చెప్తున్నప్పటికీ మాత్రం, కాకపోతే ఎవిడెన్స్ అనేది చాలా మస్ట్. ఈ అమ్మాయి దగ్గర ఇంకా ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా మాకు ఇవ్వండి అన్నట్టుగా కూడా ఎవరైతే ఉన్నారో వరలక్ష్మిని పోలీసులు కోరినట్టుగా తెలుస్తుంది. సచిన్. రైట్ చల్లానాయుడు, మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం అనంతపురంలో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా స్థానికంగా సంచలనంగా మారింది. ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగడం అక్కడ సంచలనంగా మారింది. అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం పూలకుంటలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడి ఇంటి ముందు నిరసనకు దిగింది వరలక్ష్మి అనే మహిళ. 3 ఏళ్లుగా ప్రేమించుకున్నారు సురేష్, వరలక్ష్మి పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా లోబర్చుకున్నారని ఆరోపించడం జరుగుతోంది వరలక్ష్మి. ప్రియుడు సురేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది వరలక్ష్మి. ఆ కంప్లైంట్ కాపీకి సంబంధించి చెప్పుకొచ్చింది. ఏమని కంప్లైంట్ ఇచ్చిందో ఒకసారి చూద్దాం. ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు, నేనే పెద్దదాన్ని, ఇలా చేస్తే ఇంకా ముగ్గురు పిల్లల పరిస్థితి ఏమి? మా అమ్మ నాన్నలు కూడా నన్ను కొడుతున్నారు, తిడుతున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు వరలక్ష్మి. నేను పులుకుంట గ్రామంకి చెందిన వరలక్ష్మి. అనంతపురం జిల్లా. నేను చదువుతుంది మలకమూరులో. అంత కర్ణాటక ఎడ్యుకేషన్ అంతా చదివింది. పులుకుంట గ్రామంకి చెందిన సురేష్ అనే వ్యక్తి నన్ను ప్రేమ పెళ్లితో చేసుకుంటానని నమ్మించి మోసం చేసి ఇప్పుడు దొంగ చటుగా తిరుగుతున్నాడు. వాళ్ళ అమ్మ నాన్నల మాటలు నమ్మి ఇప్పుడు నన్ను వద్దు అంటున్నాడు. డబ్బులు పరిస్తాము అని పంచాయతీ చేసి నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు వాడు ఇక్కడ కూడా లేడు. నాకు న్యాయం కావాలి, న్యాయం జరిగే తీరాలి. నా చెల్లెండ్లు ఇంకా ముగ్గురు చెల్లెండ్లు ఉన్నారు, నేనే పెద్దదాన్ని, ఇలా చేస్తే ఇంకా ముగ్గురు పిల్లల పరిస్థితి ఏమి? మా అమ్మ నాన్నలు కూడా నన్ను కొడుతున్నారు, తిడుతున్నారు. నేడు విడుదలైన జేఈఈ అడ్వాన్స్ 2025 ఫలితాల్లో శ్రీ చైతన్య ప్రోగ్రామ్స్ దే ఆల్ టైమ్ రికార్డ్. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుతో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 3, 5, 6, 11 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఇక ఐఐటి జేఈఈ ర్యాంకులకు చిరునామా శ్రీ చైతన్యనే. జేఈఈ అడ్వాన్స్డ్ 2025లో నారాయణ టాప్ ర్యాంకుల సంచలనం. ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ నారాయణదే. 4th, 6th, 7th, 10th లాంటి టాప్ 10లో 5 ర్యాంకులతో వేరెవ్వరికి దక్కని విజయం నారాయణదే.